అరే గోకర్ణ, ఇది ఊరు కాదు, షిటోల్. నో కరెంట్, నో రోడ్స్, నో ఫోన్ సిగ్నల్. ఇక్కడ ఇంకొక రోజు కూడా ఉండలేను. ఇది వరకు గోకులం అమ్మితే అందులో హెరిటేజ్ హోటల్ రన్ చేయొచ్చని ఆఫర్ వచ్చిందంటగా. వాళ్ళెవరో నీ బామర్ది పైడి రాజుని కనుక్కొని నాకు ఫోన్ చేయమని. ఈ ఊరు అలాగే ఉంటుంది సుక్కు, అందుకే ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. వెళ్దాం వెళ్దాం. స్టాప్. ఆగు. ఓయ్ ముసలోడా, నేనేరా ముసలోడా. ఆయన ఎవరో తెలుసా నీకు? పగిలిపోతున్నట్టు బ్యాడ్ బాయ్ లా ఉన్నాడు. కూర్చో, నీతో విషయం మాట్లాడాలి. ఒక్కసారి ఇస్తేనే. నాకు డబ్బు కావాలి వర్తనమ్మ. తీసుకో రంగారావు, నేను అడిగేదా? అక్కర్లేదు, కొంచెం కాదు చాలా. ఈ ప్యాలెస్, ప్రాపర్టీస్, ల్యాండ్స్, ఫార్మ్స్ అమ్మేస్తే వచ్చేంత. అన్నీ తీసుకోరా. నిజమా? అన్బిలీవబుల్. ఇవన్నీ నేను అమ్మేసుకోవచ్చా? ఇవన్నీ నీవేగా కిట్టమ్మా, ఇంకెవరున్నారు నాకు? థ్యాంక్స్ అమ్మమ్మ. పొద్దునే దీన్ని కొనే వాళ్ళు వస్తున్నారు. రమ్మన్నా. పిచ్చాం ఎక్కడ ఉంటది? అసలు నువ్వు ఏం చేద్దామని వచ్చావో ఆవిడకి చెప్పు. అది నేను ఆవిడ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాదురా, మీ అమ్మేదిరా. ఎక్కడా? నిన్నే అడుగుతుంది. ఉంది, షీస్ ఫైన్, హ్యాపీగా ఉంది. తనే కదా నన్ను ఇక్కడ పంపించింది. అవునా? మరి నీతో మీ అమ్మా నాన్న దగ్గరికి వస్తానంటే ఏం వర్తనమ్మా? వెళ్తానురా. అది నా కూతురు దగ్గరికి వెళ్తానికేగా నేను వెళ్తాను. అదంతా కుదరదు. ఏదో ఒక ఓల్డేజ్ హోమ్ చూద్దాం, లేదంటే చిన్నింట్లో పెడదాం. ఏమిటి ఈవిడి సొమ్ము ఈవిడికే పెంచేస్తున్నావా? అమ్మమ్మ, ఈ ప్యాలెస్ నాదే కదా, ఈ ప్రాపర్టీ నేను అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకోనానా? ఇదంతా నీదేగా. విన్నావు కదా, ఇంక నువ్వు బయలుదేరొచ్చు. బయటికి నడువు. అదేదో సినిమాలో డైలాగ్ విన్నాను. వదల బొమ్మాలి, నిన్ను వదలరా రే. అమ్మమ్మ, నేను వాళ్ళు పిలుచుకోవచ్చు కదా? దీన్ని మా గ్రూప్ హోటల్గా ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే మా కోరిక. నది, పల్లెటూళ్ళు, హెరిటేజ్ హోటల్, ఫారినర్స్ అయితే పిచ్చెక్కిపోతారు. అబ్బాబ్బాబ్బా, ఏం ప్రాపర్టీ సార్. నాకే కింద దొరుకుంటే 5 సార్లు కొని 5 సార్లు అమ్మేవాడు తెలుసా? మీకు ఓకే కదా? ఓకే ఓకే, కానీ ఇక్కడ ఓపెన్ బార్ సిట్టింగ్స్, ఫౌంటైన్స్. ఎవరు? అంటే తెలుసుకోవడం దేవుణ్ణి తీసేయాలా సార్? మీ ఇష్టం. నేను ఒప్పుకోను. ఇవన్నీ తీయడానికి నేను ఒప్పుకోను. వాళ్ళు కొంటమేమిటి? అసలు మనం అమ్మతేగా. కాదమ్మా, రాత్రి ఏం చెప్పావు నీకు గుర్తులేదా? చెప్పాను, కానీ ఇవన్నీ వదిలి వెళ్ళలేనయ్యా, నేను వెళ్ళలేను. అమ్మమ్మ, దీని ఓనర్ మీరు కదా? అంటే యాక్చువల్లీ నేనే సార్. బట్ లిటిగేషన్ వెరీ ప్రాబ్లమాటిక్ సార్. దెన్ వి విల్ డ్రాప్. సార్ ఆగండి సార్. బాబు బాబు, ఆ ఇంటిని ఇక్కడైనా చూసుకుంటూ 50 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాను బాబు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళండి. అంతేనా? అంతే. బయలుదేరండి. ఆహా, వచ్చావా? థ్యాంక్ యూ సార్. సార్ పదండి, మీకు ఇంకోటి చూపిస్తాను. మంచి సైట్ అదిరిపోయి. అనుకున్నదొక్కటి కొట్టిందిరో బుల్ బుల్ పెట్ట. అనవసరంగా నీకు సంబంధం లేని విషయాల్లో ఇంటర్ఫియర్ కావద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఏ పని మీద అయితే వచ్చావో దాన్ని అవనీయకుండా నిన్నుత్తి చేతులతో పంపించే బుద్ధి నాది. నీకు ఎస్వీఆర్ కాదరా, రావు గోపాలరావు పేరు పెట్టాలో బొడ్డు బుడ్డ బూతులు మాట్లాడుతాడమ్మా. పిడివాదం గరుత్మంతరావు సీనియర్ న్యాయవాది. రా, లాయర్ కావాలన్నావుగా. ఈ ఊళ్ళో నాకు తెలిసిన అతి పెద్ద వృద్ధ లాయర్ ఈయనే. బ్రూ అంటే? వృద్ధ, ఓల్డ్, సీనియర్. చూపించానుగా మరి. ఫారెన్, హోటల్, ప్రామిస్ 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 ప్రామిస్.